హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం కిచెన్ డిఫరెంట్గా, ముఖ్యంగా నీట్గా కనిపిస్తుంది కదా. దిస్ ఇస్ నాట్ మై బ్యాచిలర్ రూమ్ కిచెన్, దిస్ ఇస్ మై మామ్స్ కిచెన్. ఇంటికి వచ్చినాను. మన ఇంట్లో అందరికి చాలా, మమ్మీ వాళ్ళు చాలా డిఫరెంట్ రెసిపీస్ చేస్తుంటారు. మా ఇంట్లో కూడా ప్రిన్సెస్ ఉంది ఒక ఆమె, మా చెల్లె. ఆమె చికెన్ తినదు, మటన్ తినదు, ఓన్లీ పప్పు. కాబట్టి ఆమెకి ఇష్టంగా, ఆమెకు నచ్చినట్టు ఒక కొత్త రెసిపీ మా మమ్మీ తయారు చేసింది. సో విల్ షూట్ దట్ రెసిపీ టుడే. హాయ్ ఐటమ్స్ 1 kg చికెన్, ఓకే. ఆనియన్స్ చిన్న చిన్నవి ఒక 5 కట్ చేసిన, కొంచెం కరివేపాకు, ఇది కొత్తిమీర. దీంట్లో అప్పుడప్పుడే మసాలాలు చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్స్ ధనియాలు, కొన్ని 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇది బగారాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, సాజీరా 1/2 టీ స్పూను, చెక్క ఒక చిన్నవి 2, లవంగాలు ఒక 6, ఒక పువ్వు. మళ్ళీ కారం మనం వేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు చూసి ఒక 8 తీసుకున్న ఇవి మిరపకాయలు ఒట్టివి, డ్రై మిర్చి. ఇది పక్కకు పెడదాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. నూనె వేడైంది, దీంట్లో ఉల్లిపాయ వేసుకున్నాం, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. నా మ్యారేజ్ అయింది, నాకేం రాకపోతుండే. పుట్టి అన్నము, అది కూడా మెత్త వండడం, ఒక ఆలుగడ్డ కూర వస్తుండే, ఇంక అంతకుమించి ఏం రాకపోతుండే. అత్తమ్మ అన్ని నేర్పించింది. లేటెస్ట్ అంటే మా ఆడపడుచు, ఆమె దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నా. ఆమె కూడా నేర్పించింది నాకు. ఇప్పుడు నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నా దగ్గర చూసి నా కొడుకు నేర్చుకుంటున్నాను. ఇది అయ్యే వరకు గరం మసాలా మసాలా ప్రిపరేషన్. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ ధనియాలు వేయాలి. వేసేసుకున్నాం. ఫ్రై అయినాయి, పక్కన తీసి చల్లగా అయిపోయే వరకు స్టవ్ ఆఫ్ చేసి, ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకున్నాం. చల్లగా అయిన తర్వాత దీన్ని పౌడర్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే మసాలాల ధనియాలు కూడా వేసినా కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. కారం, 2 స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే డ్రై మిర్చి వేసుకున్నాం కదా దాంట్లో, ఇది సరిపోతుంది. మిక్స్ చేసిన తర్వాత
ఉప్పు వేసుకుందాం, టేస్ట్కి సరిపడా ఉప్పు. నాకు ఇట్లాంటి స్పెషల్ రెసిపీలు ఏం లేవు. ఏది ఫ్రిడ్జ్లో మిగిలి ఉంటే తినేసాయని నా ముఖానికి. మా నా కోసం ఏమైనా చేసిన స్పెషల్ రెసిపీలో ఏది మిగిలితే అన్ని టమాటా ఉల్లిగడ్డ నైట్ ఏం మిగిలిన అవన్నీ వేసి వెజ్ మిక్స్ కర్రీ మనది. ఏం లేదు, అన్నీ వండి పెడతా. ఆ రోజు చెల్లెకి చేస్తే నచ్చింది అసలు. ఏం వేసినావు మా చికెన్లా, ఎప్పుడు కంటే ఇంకా టేస్ట్ ఉందన్నది ఆ మసాలా నువ్వు వేసినాను మర్చిపోయింది. నేను ఒకరోజు ఇట్లనే వీడియోసే చూసినారా, వాళ్ళు అప్పుడప్పుడు మసాలాలన్నీ ప్రిపేర్ చేసేసిర్రు. అట్లా చేసిన నేను ఒక రోజు చెల్లెకి ఎందుమా ఎప్పుడు చేసే లాగలేదు, డిఫరెంట్ ఉంది, టేస్ట్ బాగుందని అన్నదిరా. గుర్తులేదు. నేను ఎప్పుడన్నా అడుగుతా అట్లా చేయనా అంటే అసలు ఆ టేస్ట్ నాకు గుర్తులేదండి. నీ గురించి ఏం లేదు, ఇది ఫ్రైడ్ రైస్ బగారన్నం వండుతాం కదా, దాంట్లో కొత్తిమీర కరివేపాకు పుదీనా గరం మసాలాలు అది వేసినాక కొంచెం కసూరి మేతి వేస్తే బాగుంటుందని చెప్పింది మా ఆడపడుచు. అప్పటి నుంచి నేను దాన్ని ఫాలో అవుతున్నా. అది వేస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది, కలర్ కూడా వస్తుంది. ఓకేనా అత్తమ్మ? ఈ వీడియో చూసినాక నువ్వు కూడా ఏమైనా వండుతా అంటే చెప్పు, మీ ఇంటికి వచ్చి షూట్ చేస్తా. మసాలా వేసిన తర్వాత సిమ్లోనే ఒక 15 మినిట్స్ అట్లనే ఉడకనిద్దాం. నేను ఎప్పుడు ఉపయోగమన్నా సరిపోతుంది కానీ ఉప్పు సరిపోయింది అన్నది నాకు తక్కువైంది. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, అంటే రైస్. మమ్మీ వాళ్ళకి చెప్తే నచ్చదు అనమాట, వాళ్ళు కుక్ డిసైడ్ అయితే ఇగో ఒక సాటిస్ఫాక్షన్. ఇది కూడా స్వీట్కి నచ్చినట్టే. వీడియో అంతా స్వీట్ మా చెల్లెలేదు మేము లేము, మా ఇంటి మహాలక్ష్మి. ఎపిసోడ్ బయటికి అవుతుంది. ఒక విషయం చెప్పిన, మా మామకి మమ్మీ చేసిన కూర అంటే ఎంత ఇష్టం ఉంటుండే అని మా వాళ్ళు ఫుల్ వీడు మస్తు ఓవర్ చెప్తున్నాను అనుకోరు. అదే టైంకి నెక్స్ట్ డే మా మమ్మీ ఇంట్లో అదే కూర చేసింది. సో ఇంటికి వచ్చి బాయ్స్ తీసుకోపోయినా, నిజంగా వాళ్ళు అప్పుడు చెప్తారు, నువ్వు చెప్తుంటే నేను అంత సోది చెప్తున్నాను అనుకున్నాను, కానీ నిజంగా ఈ కూరకు అంత పడుతుందని ఆ స్టోరీ నేను చెప్తా, అంత ఇంట్రెస్టింగ్ ఉన్నది మా మమ్మీ చెప్తా. చెప్పమా. నేను ఎప్పుడు హాలిడేస్ వచ్చినా, దసరా హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్కి మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను పోయినంటే నల్గొండ, అక్కడి నుంచి మా పెద్దన్న మార్కెట్కి, ప్రకాశం బజార్ అని నల్గొండలో మార్కెట్కి పోయి వంకాయలు, ఫ్రెష్ వంకాయలు ఏరుకొని తీసుకొని వచ్చి, చెడ్డ ఇది చేయరా బుజ్జి, నన్ను బుజ్జి అనిపించేదన్న, బుజ్జి ఇది మసాలా వంకాయ చేస్తావు కదరా నువ్వు చెయ్యాలి. నేను వండితే మా పెద్దన్నకి ఎంత ఇష్టం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది, 3 రోజులైనా 4 రోజులైనా. కిలో వంకాయలు కాదు, 2-3 కిలోలు తెచ్చి, ఇవి మళ్ళీ ఎక్కువ రోజులు ఉండదు కదా, 1 day 2 days ఉంటే పూటకు వండిపించుకొని అది మళ్ళీ స్టోర్ చేసుకొని పూట కింద తీసుకొని వేడి చేసుకొని తింటుండే. అది నేను కళ్ళారా చూసిన. నెక్స్ట్ టైం ఖచ్చితంగా గుత్తొంకాయ వీడియో పెడతా. మా అన్నకి చాలా ఇష్టం. నేను ఇంకా లివరు, సుక్కకూర అది వండితే కూడా అన్నకి చాలా ఇష్టం. అది కూడా ఎప్పుడు మరీ తెచ్చి వండిపించుకుంటుండే. ఇంకోటి ఫ్రైడ్ రైస్, మటన్ వండితే కూడా అన్నకు చాలా ఇష్టంగా తినేది. మా చిన్నన్నకేమో గోంగూర పచ్చడి ఇష్టం.
గోంగూర పచ్చడి పెడితే చెల్లె మంచిగా పెడుతుందని తింటాడు. మా చిన్నకేమో గోంగూర పచ్చడి ఇష్టం, బాగా తింటాడు. ఈ 65 బిర్యానీ ఏమన్నాడు మీ చిన్న? చేస్తే ఇట్లాంటి బిర్యానీ చేయాలిరా, తింటే ఇట్లాంటివి తినాలి. ఏం బిర్యానీలు రా, మస్తుందిరా బిర్యానీ. మంచిగా ఎన్ని నా 2 కిలోల చికెన్, 3 కిలోల చికెన్, 2 కిలోల రైస్ వేసి వండిన. ఇంకా మా అన్న పెట్రోల్ వాళ్ళకి బంక్ ఉంది, బంకులో పనుల్లో కూడా తీసుకుపోయి ఇచ్చింది ఇక టిఫిన్ కట్టుకొని. అంత టేస్ట్ అయింది ఆ రోజు. మా చిన్నమ్మ ఎక్కువ చికెన్ మటన్ తినడు, మొత్తం ఫిష్ ప్రాన్స్ గివే తింటాడు. మమ్మీ ఫిష్ ప్రాన్స్ తప్ప మిగతా అన్ని మంచిగా చేస్తుంది. మా అత్తమ్మ ఫిష్ ప్రాన్స్ మస్తు చేస్తారు. ఈ బలరామం కొబ్బరి పౌడర్ ఇది. కొబ్బరిలో నేను బాదం పప్పు, ఇంకా మస్క్ మిల్లన్ సీడ్స్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి వెండి కొబ్బరి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నా. ఇది కొంచెం అంతా వేసుకున్నాం. వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చికెన్. ఇది కసూరి మేతి. ఇది కూడా కొంచెం ఇట్లా చేతితోటి ఇట్లా అంటే కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. Wow, banana rice. Chicken fry. ఉంది. I'm sorry, నేను వీడియోలో అంతా ఉండను because I was busy working. What are you doing?